సమర్పించాలి. వాటితో పాటు మనం నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం కూడా తప్పనిసరిగా పెట్టాలి. ఈ విధంగా మీరు పూజ అయిన తర్వాత మీరు ఉపవాసం ఎలా చేయాలి అంటే, ఉపవాసం ఆ రోజు ఉదయం మొదటి నుంచి సాయంత్రం వరకు కూడా ఆ రోజు ఉపవాసం చేసి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక్కసారి మనసారా చెప్పుకొని, ఇందుకోసమే నేను ఈ వ్రతం చేస్తున్నాను, నా ఈ కోరిక నెరవేరాలని మనసారా ఒక్కసారి కోరికని తలుచుకుని ఆ తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మరలా స్నానం చేసి దీపం పెట్టాలి. తప్పనిసరిగా స్నానం చేసి దీపం పెట్టాలి. దీపం పెట్టాక అప్పుడు మీరు వడపప్పు, పానకం, పచ్చి చలివిడి, అవి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన నైవేద్యాలు. తప్పనిసరిగా వడపప్పు, పానకము, పచ్చి చలివిడి ఇవి నైవేద్యం పెట్టి వాటితో పాటు అరటిపళ్ళను కూడా నైవేద్యంగా పెట్టి